అందరికీ నమస్తే అండి. శనివారం అనగానే లంచ్‌లోకి పప్పు గానీ, సాంబార్ కానీ చేస్తూ ఉంటాము. నేనైతే ప్రతి శనివారం టమాటా పప్పు కానీ, ఆకుకూర పప్పు కానీ, దోసకాయ పప్పు కానీ చేస్తూ ఉంటాను. కానీ నిన్న చింత చిగురు అమ్మటానికి వస్తే తీసుకున్నాను. చింత చిగురు పప్పు తిని చాలా రోజులైపోయిందండి. అందుకే రేపు ఎలాగో శనివారమే కదా! చింత చిగురు వేసి పప్పు చేద్దామని చింత చిగురు తీసుకున్నాను. సాటర్‌డే స్పెషల్‌గా చింత చిగురు పప్పు చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళము. అది విలేజ్ అన్నమాట. అక్కడ రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా సందుకొక చింత చెట్టు ఉండేది. చింత చిగురు, చింతకాయలు చెట్ల నిండా తెగ ఉండేవి. ఆ వయసులో తెలియదు ఈ చింత చిగురుకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని. పల్లెటూర్లలో ఊరికే దొరికే ఈ చింత చిగురు ఇప్పుడు సిటీలలో పావు కేజీ ₹150 చెబుతున్నారు. మా ఇంట్లో ఉండే నలుగురు మనుషుల కోసం పావు కేజీ అవసరం లేదని ఒక ₹30 చింత చిగురు అయితే తీసుకున్నాను. చింత చిగురులో ఉన్న పుల్లలన్నీ తీసి క్లీన్ చేసి పప్పులో వేసి పప్పు చేశాను. కానీ ఏ మాటకు ఆ మాట చింత చిగురు పప్పు అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము. ఓ పక్క పప్పు, ఓ పక్క దొండకాయ ఫ్రై 2 కూడా ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.